హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఎంఎస్ వర్డ్లో హోమ్ ట్యాబ్లో ఫాంట్ గ్రూప్ కోసం తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. సో ఈ వీడియోలో మనం ఎంఎస్ వర్డ్లో హోమ్ ట్యాబ్లో ఫాంట్ గ్రూప్లో ఉన్న ఆప్షన్స్ కోసం తెలుసుకుంటున్నామండి. ఓకేనా? సో ఈ ఫాంట్ గ్రూప్లో ఉన్న ఆప్షన్స్ మనం అప్లై చేయాలంటే మనకి సమ్ టెక్స్ట్ అనేది కావాలండి. సో ఆ టెక్స్ట్ అనేది డూప్లికేట్ టెక్స్ట్ తీసుకోవడానికి కమాండ్ =RAND, కీబోర్డ్లో RAND అని టైప్ చేసి షిఫ్ట్ పట్టుకుని ఓపెన్ బ్రాకెట్, అగైన్ షిఫ్ట్ పట్టుకుని క్లోజ్ బ్రాకెట్ టైప్ చేసి కీబోర్డ్లో ఎంటర్ ప్రెస్ చేసినట్లయితే మీకు 3 పారాగ్రాఫ్స్ అనేవి ఇలా డిస్ప్లే అవుతాయండి. ఓకేనా? సో అప్పుడు మనం ఈ టెక్స్ట్ అనేది సెలెక్ట్ చేసి మనం ఈ ఆప్షన్స్ అన్నీ కూడా అప్లై చేయొచ్చండి. అగైన్ ఇప్పుడు నాకు పేజ్లో ఉన్న డేటా అంతా సెలెక్ట్ చేయడానికి షార్ట్కట్ Ctrl+A అండి. సో Ctrl+A చేసి నేను కీబోర్డ్లో డిలీట్ అని ప్రెస్ చేశానండి. సో నాకు టెక్స్ట్ అనేది డిలీట్ అయిపోయిందండి. అగైన్ నాకు RAND అని టైప్ చేసి షిఫ్ట్ పట్టుకుని ఓపెన్ బ్రాకెట్. సో ఇప్పుడు నాకు ఒక 30 పారాగ్రాఫ్స్ కావాలండి. కామా నాకు ఒక 3 లైన్స్గా కావాలండి. షిఫ్ట్ పట్టుకుని క్లోజ్ బ్రాకెట్. సో దీని అర్థం ఏంటండి? సో 30 అంటే నాకు కావాల్సిన పారాగ్రాఫ్ల నెంబర్ అనేది మనం లెఫ్ట్ సైడ్ ఇవ్వాల్సి ఉంటుందండి. లెఫ్ట్ సైడ్ ఇచ్చిన 30 అనేది నా పారాగ్రాఫ్ల నెంబర్ అండి. సో రైట్ సైడ్ ఇచ్చిన 3 అనే నెంబర్ అనేది నాకు ఆ వచ్చే పారాగ్రాఫ్ అనేది నాకు 3 లైన్స్గా కావాలి అని ఇచ్చానండి. ఓకేనండి? సో మనకి లెఫ్ట్ సైడ్ ఎప్పుడు కూడా పారాగ్రాఫ్ నెంబర్ అండి, రైట్ సైడ్ ఎప్పుడు కూడా ఆ పారాగ్రాఫ్లో ఉండే లైన్స్ నెంబర్ అండి. సో ఇలా మనకు కావాల్సిన టెక్స్ట్ అనేది కూడా మనం ఎక్కువ తీసుకోవచ్చండి. ఇప్పుడు నేను ఎంటర్ ప్రెస్ చేశానండి. ఇప్పుడు చూడండి నాకు 30 పారాగ్రాఫ్స్ అండి ఇవన్నీ కూడా. సో చూడండి, మీరు ఇలాగ స్క్రోల్ చేసి చూసినట్లయితే ఇవన్నీ కూడా ఒక 30 పారాగ్రాఫ్స్ ఉంటాయండి. సో ఇక్కడ చూడండి, మనకి 3 పేజెస్ డేటా అనేది తీసుకున్నామండి. ఓకేనా? మీరు ఇలా చూసుకోవచ్చండి. సో ప్రతిదీ కూడా 3 లైన్స్ మనకి డేటా అనేది డిస్ప్లే అవుతుందండి. సో ఈ రకంగా మనకి ప్రాక్టీస్ చేసేటప్పుడు మోర్ డేటా అవసరమైతే కనుక మీరు =RAND అనేది అప్లై చేసి లెఫ్ట్ సైడ్ ఏమో పారాగ్రాఫ్ నెంబరు, ఆ పారాగ్రాఫ్ అనేది ఎన్ని లైన్స్గా కావాలనేది ఏమో రైట్ సైడ్ ఇవ్వాల్సి ఉంటుందండి. అగైన్ నేను కీబోర్డ్లో Ctrl+A అని ప్రెస్ చేసి డిలీట్ అనే ఆప్షన్ ప్రెస్ చేసుకున్నానండి. సో ఇప్పుడు నాకు పేజ్లో ఉన్న డేటా అంతా కూడా డిలీట్ అయిపోయిందండి. సో ఒక పేజ్లో ఉన్న డేటా మొత్తం సెలెక్ట్ చేయడానికి కమాండ్ ఏంటండి? Ctrl+A అండి. అగైన్ ఇప్పుడు నేను =RAND అప్లై చేసి షిఫ్ట్ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ ఎంటర్ ప్రెస్ చేసి సమ్ డేటా అనేది తీసుకున్నానండి. ఓకేనా? సో మనం ఈ ఫాంట్ గ్రూప్లో ఏ ఆప్షన్ అప్లై చేయాలన్నా కానీ మనకి కంపల్సరీ టెక్స్ట్ సెలెక్ట్ చేసి చేయాల్సి ఉంటుందండి. ఓకేనండి? సో Ctrl+A చేసామనుకోండి, పేజ్లో ఉన్న మొత్తం డేటా సెలెక్ట్ అవుతుందండి. అలా కాకుండా మనకు కావాల్సిన డేటా మాత్రమే సెలెక్ట్ చేయాలంటే మనం మౌస్లో లెఫ్ట్ బటన్ పట్టుకుని ఇలా డ్రాగ్ చేయడం ద్వారా సెలెక్ట్ చేయొచ్చండి. ఓకేనా? లేదంటే మనం ఇలా కర్సర్ పెట్టండి, Ctrl+Shift పట్టుకుని యారోస్ యూస్ చేసి కూడా రైట్ అంటే రైట్కి, డౌన్ అంటే డౌన్కి, అప్ అంటే సో పైకి, సో ఈ రకంగా కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చండి. సో ప్రజెంట్ నేను మౌస్ లెఫ్ట్ బటన్ యూస్ చేసి ఒక 3 లైన్స్ సెలెక్ట్ చేయడం జరిగిందండి. సో ఇప్పుడు నాకు ఇక్కడ కాలిబ్రీ అని ఉంది చూడండి, ఇవి ఫాంట్ స్టైల్స్ అండి. ఇప్పుడు చూడండి, నేను సెలెక్ట్ చేసిన టెక్స్ట్ మాత్రమే ఫాంట్ స్టైల్ అనేది అప్లై అవుతుందండి. చూసారు కదా? సో దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుందండి? సో మనం సెలెక్ట్ చేసిన టెక్స్ట్కు మాత్రమే ఫాంట్ స్టైల్ అనేది అప్లై అవుతుందండి. కాబట్టి కంపల్సరీ మనం ఏం చేయాలండి? ఏ స్టైల్ అప్లై చేయాలనుకున్నా కానీ కంపల్సరీ మనం టెక్స్ట్ అనేది సెలెక్ట్ చేయాల్సి ఉంటుందండి. ఇప్పుడు చూడండి, పక్కన ఈ స్క్రోల్ బాల్ మీరు ఇలా స్క్రోల్ చేసినట్లయితే ఇంకా నెంబర్ ఆఫ్ ఫాంట్ స్టైల్స్ అనేది ఉంటుందండి. ఓకేనా? ఇప్పుడు చూడండి, మీకు కావాల్సిన ఫాంట్ స్టైల్స్ అనేది మీరు ఇలా తీసుకోవచ్చండి. ఓకేనా? ఓన్లీ మనం సెలెక్ట్ చేసిన టెక్స్ట్కు మాత్రమే ఆ ఫాంట్ స్టైల్ అనేది అప్లై అవుతుందండి. ఓకేనా? ఇప్పుడు నేను ఒక ఫాంట్ స్టైల్ అనేది అప్లై చేశానండి. లేదంటే మీకు నచ్చిన ఫాంట్ స్టైల్ ఏదైనా మీరు అప్లై చేసుకోవచ్చండి. సో ఈ పక్కన ఉన్న దాన్ని సైజ్ అంటారండి. సో మనం టెక్స్ట్ సైజ్ అనేది ఇలా సెలెక్ట్ చేయడం ద్వారా పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు అండి. ఓకేనా? సో చూడండి, నేను ఇప్పుడు 14 ఇచ్చాను. సో పెరిగింది కదా? సో చూడండి, నేను ఏ టెక్స్ట్ అయితే సెలెక్ట్ చేశానో ఆ టెక్స్ట్కి మాత్రమే సైజ్ అనేది పెరిగిందండి. సో నేను సెలెక్ట్ చేయలేని టెక్స్ట్కి సైజ్ అనేది పెరగలేదండి. కాబట్టి మనం
ఎంఎస్ వర్డ్లో ఏదైనా చేంజెస్ చేయాలి టెక్స్ట్ కంటే కంపల్సరీ టెక్స్ట్ని సెలెక్ట్ చేయాల్సి ఉంటుందండి. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ఉన్న కలర్ని కొంచెం డార్క్నెస్గా చేసి చూపించడానికి మన టెక్స్ట్ అనేది కొంచెం డార్క్ మోడ్లో కనిపించడానికి మనం ఉపయోగించవలసింది బోల్డ్ అండి. దానికి ఈ బి అనేది ప్రెస్ చేసినట్లయితే చూడండి డార్క్ కలర్లో కనిపిస్తుందా లేదా. సో అగైన్ మనకి ఇటాలిక్ స్టైల్ అప్లై చేయాలనుకుంటే కనుక ఐ ప్రెస్ చేయాలండి. చూడండి ఇటాలిక్ ఆల్సో సేమ్ వన్ ఆఫ్ ది ఫాంట్ స్టైల్. సో మన టెక్స్ట్కి అండర్లైన్ అప్లై చేయాలనుకుంటే కనుక యూ ప్రెస్ చేయండి. సో చూడండి అప్లై అయిందా లేదా. అగైన్ నాకు అండర్లైన్ అనేది రిమూవ్ అయిపోవాలి. సో సేమ్ యూ ప్రెస్ చేయండి. లేదు నాకు ఇటాలిక్ రిమూవ్ చేయాలి. సో ఐ ప్రెస్ చేయండి. అగైన్ నాకు బోల్డ్ రిమూవ్ అయిపోవాలి. సో బ్రీ ప్రెస్ చేయండి. సో దీన్ని బట్టి మీకు ఏమర్థమైందండి, బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్ ఈ 3 ఆప్షన్స్ మన టెక్స్ట్కి అప్లై చేయాలన్నా అవే కమాండ్స్ ఇవ్వాలండి, రిమూవ్ చేయాలన్నా కూడా అవే కమాండ్స్ని ప్రెస్ చేయాలండి. ఓకేనా. బోల్డ్కి షార్ట్ కట్ కంట్రోల్ బి అండి, ఇటాలిక్ షార్ట్ కట్ కంట్రోల్ ఐ అండి, అండర్లైన్కి షార్ట్ కట్ కంట్రోల్ యూ అండి. నెక్స్ట్ ఇది స్ట్రైక్ త్రూ. సో చూడండి మన టెక్స్ట్ అనేది స్ట్రైక్ చేసినట్టు కనిపిస్తుందండి. సో మనకి స్ట్రైక్ చేయాలి టెక్స్ట్కి, స్ట్రైక్ త్రూ అనేది అప్లై చేయాలంటే కనుక ఈ స్ట్రైక్ త్రూ అనేది తీసుకోవాలండి. అగైన్ రిమూవ్ చేయాలన్నా కూడా అదే ప్రెస్ చేయాలండి. సో చూడండి రిమూవ్ అయిందా లేదా. నెక్స్ట్ ఇక్కడ చూడండి మనకి గ్రూ ఫాంట్ అంటే ఇంక్రీజ్ ఫాంట్, ఇది డిక్రీజ్ ఫాంట్. సో స్టెప్ బై స్టెప్ మనకి ఇప్పుడు ఇక్కడ సైజ్ అనేది 14 ఉందండి. ఇప్పుడు నేను ఇంక్రీజ్ చేశానండి. ఎంత అయిందండి 16 అయింది. అంటే 15, 16 2 స్టెప్స్ సైజ్ పెరిగిందండి. అగైన్ నేను మళ్ళీ అదే ప్రెస్ చేశానండి. ఇప్పుడు చూడండి 18, మళ్ళీ 2 పెరిగింది, మళ్ళీ అదే ప్రెస్ చేశాను 20. సో ఇలాగా మనకి స్టెప్ బై స్టెప్ పెరగాలి అంటే కనుక ఇంక్రీజ్ అవ్వాలంటే దీన్ని తీసుకోవాలండి. ఓకేనా. డిక్రీజ్ చేయాలంటే కనుక ఈ ఆప్షన్ తీసుకోవాల్సి ఉంది. ఇప్పుడు చూడండి నాకు 18కి వచ్చింది, అగైన్ 16కి వచ్చింది, అగైన్ 14. సో స్టెప్ బై స్టెప్ పెంచడానికి ఇంక్రీజ్ ఫాంట్, స్టెప్ బై స్టెప్ తగ్గించడానికి డిక్రీజ్ ఫాంట్, ఈ 2 ఆప్షన్స్ తీసుకోవాల్సి ఉంటుందండి. కీబోర్డ్లో వీటికి షార్ట్ కట్ కంట్రోల్ షిఫ్ట్ గ్రేటర్ దెన్ ప్రెస్ చేయడం ద్వారా స్టెప్ బై స్టెప్ పెరుగుతుందండి. చూసారా. అగైన్ కంట్రోల్ షిఫ్ట్ లెస్ దెన్ తీసుకోవడం వల్ల స్టెప్ బై స్టెప్ తగ్గుతుందండి. ఓకేనండి. సో పెంచడానికి కంట్రోల్ షిఫ్ట్ గ్రేటర్ దెన్, అదే ఫాంట్ సైజ్ తగ్గించాలనుకుంటే కనుక కంట్రోల్ షిఫ్ట్ లెస్ దెన్ కీబోర్డ్లో ప్రెస్ చేయాలండి. ఓకేనా. నెక్స్ట్ ఇది టెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ అండి. ఇప్పుడు చూడండి మనకు టెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ అనేది అప్లై అవుతుందా లేదా. సో ఈ రకంగా మీకు కావాల్సిన బ్యాక్గ్రౌండ్ అనేది మీరు అప్లై చేసుకోవచ్చు. ఇన్ కేసు మీకు టెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ వద్దు అనుకుంటే కనుక నో కలర్లో పెట్టుకోవాలండి. లేదు మీ టెక్స్ట్కి మీరు ఫాంట్ కలర్ ఇవ్వాలనుకుంటున్నారు అనుకోండి, సో ఈ ఆప్షన్ అండి. ఇప్పుడు చూడండి నాకు ఫాంట్ కలర్ అనేది మారుతుందా లేదా. సో చూడండి. సో మన టైప్ చేసిన డేటానే టెక్స్ట్ అనొచ్చండి, ఫాంట్ అనొచ్చండి, కంటెంట్ అని కూడా అనొచ్చండి. సో చూడండి. సో ఇలా మీకు నచ్చిన కలర్ అనేది మీరు మీ ఫాంట్కి అప్లై చేసుకోవచ్చు. మీ డేటాకి ఏదైతే కావాలో ఆ కలర్ అనేది మీరు అప్లై చేసుకోవచ్చండి. ఓకేనా. ఇన్ కేస్ ఇక్కడ ఉన్న కలర్స్ సరిపోకపోతే మోర్ కలర్స్లోకి వెళ్ళి సో ఇలా బాక్స్ అనేది డిస్ప్లే అవుతుంది. మీకు కావాల్సిన కలర్ అనేది మీరు ఇలా చూస్ చేసుకుని ఓకే చేసినట్లయితే ఆ కలర్ అనేది మీ టెక్స్ట్కి అప్లై అవుతుందండి. ఇన్ కేస్ టెక్స్ట్ కలర్ వద్దు అనుకుంటే కనుక మీరు బ్లాక్లో పెట్టేసుకుంటే సరిపోతుందండి. ఓకేనా. సో నెక్స్ట్ ఇక్కడ కేసెస్. సో జనరల్గా ఇంగ్లీష్లో మనం యూజ్ చేసేటప్పుడు స్టార్టింగ్ బిగ్ లెటర్ ఉండి రిమైనింగ్ అన్న స్మాల్ లెటర్స్ ఉండడాన్ని సెంటెన్స్ కేస్ అంటారండి. ఓకేనా. ఇప్పుడు చూడండి ఇక్కడ స్టార్టింగ్ బిగ్ లెటర్ ఉంది, రిమైనింగ్ అంతా కూడా స్మాల్ లెటర్స్ ఉన్నాయండి, దీన్నే సెంటెన్స్ కేస్ అంటారండి. ఓకేనా. జనరల్గా అందరూ యూజ్ చేసేది సెంటెన్స్ కేస్ అండి. ఓకేనా. లేదు నాకు అసలు బిగ్ లెటర్ అనేది రాకూడదు టెక్స్ట్లో, మొత్తం అన్నీ లోయర్ కేసులోనే ఉండాలి అంటే స్మాల్ లెటర్స్గా ఉండాలి అనుకుంటే కనుక లోయర్ కేస్ అండి. ఇప్పుడు చూడండి నాకు అన్నీ స్మాల్ లెటర్సే వచ్చాయండి. ఇక్కడ స్మాల్ లెటర్స్ రావడంతో పాటు మీకు ఇక్కడ ఏం కనిపిస్తుందండి, గ్రీన్ లైన్ అనేది అప్లై అయిందండి. ఇక్కడ చూసారా. సో ఇక్కడ ఆన్లో గ్రీన్ లైన్ అప్లై అయింది, ఇక్కడ యూలో అప్లై అయింది, ఇక్కడ వెన్లో అప్లై అయింది. సో ఇలా మన టెక్స్ట్కి గ్రీన్ లైన్ అనేది అప్లై అయిందంటే కనుక అక్కడ అది గ్రామర్ మిస్టేక్ అని అర్థమండి. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ ఓఎన్ ఆన్లో గ్రామర్ మిస్టేక్ ఏంటండి. సో స్టార్టింగ్ ఇప్పుడు మనకి ఏమి ఉండాలండి, బిగ్ లెటర్ అనేది ఉండాలండి. సో ఇప్పుడు మనం ఈ ఓ అనే దగ్గర సో ఇలా రిమూవ్ చేసి నేను షిఫ్ట్ పట్టుకుని ఓ ప్రెస్ చేసినట్లయితే అక్కడ గ్రీన్ లైన్ అనేది రిమూవ్ అయిందండి. ఓకేనా. కానీ ఇలా ప్రతి చోట మనం రిమూవ్ చేసి పెట్టాలంటే
టైం టేకింగ్ అండి. అప్పుడు మనకి వెంటనే మార్చుకోవాలంటే కనుక ఇప్పుడు చూడండి, మనకి ఎక్కడైతే గ్రామర్ మిస్టేక్ కనిపించిందో అక్కడ ఇలా మౌస్ పాయింటర్తో ప్రెస్ చేసి మౌస్ రైట్లోకి వెళ్ళినట్లయితే దానికి సంబంధించిన రిలేటెడ్ వర్డ్ అనేది మనకు పక్కన వస్తుందండి. సో దాన్ని మీరు ప్రెస్ చేసినట్లయితే ఆటోమేటిక్గా తీసుకుంటుందండి. ఓకేనా. సో ఇక్కడ వెన్లో డబ్ల్యూ అనేది బిగ్ లెటర్ కావాలండి మనకి, అది గ్రామర్ మిస్టేక్. సో నేను మౌస్ పాయింట్ రైట్లోకి వెళ్ళి వెన్ చూసారు కదా, దానికి రిలేటెడ్ వర్డ్ అనేది బిగ్ లెటర్తో డిస్ప్లే చేస్తుందండి. సో ఇలా ఈజీగా ఇచ్చుకోవడం వల్ల మనకి టైం అనేది సేవ్ అవుతుందండి. ఓకేనా. సో గ్రీన్ లైన్ వస్తే ఏంటండి, గ్రామర్ మిస్టేక్. సో ఈ రకంగా మనం కేసెస్లో లోయర్ కేస్ అనేది అప్లై చేసుకోవచ్చండి. అన్నీ స్మాల్ లెటర్సే వస్తాయండి. ఓకేనా. లేదు మనకి స్టార్టింగ్ బిగ్ లెటర్ వచ్చి రిమైనింగ్ అంతా స్మాల్ లెటర్స్ కావాలంటే సెంటెన్స్ కేస్ అండి. లేదు నాకు టోటల్ టెక్స్ట్ అంతా కూడా అప్పర్ కేసులో కావాలి, అన్ని బిగ్ లెటర్సే కావాలి అనుకుంటే కనుకండి అప్పర్ కేస్ ప్రెస్ చేయండి. సో చూడండి మొత్తం అన్నీ కూడా బిగ్ లెటర్స్ అనేది మనకు వచ్చేయండి. ఓకేనండి. లేదు నాకు క్యాపిటలైజ్ ఈచ్ వర్డ్ అంటే మనం తీసుకున్న డేటా ఏదైతే ఉందో ఆ డేటాలో ప్రతి పదానికి ఫస్ట్ లెటర్ అనేది బిగ్ లెటర్ కావాలనుకుంటే క్యాపిటలైజ్ ఈచ్ వర్డ్ అనేది తీసుకోవాలండి. చూడండి ఇప్పుడు, సో ఆన్లో ఓ పెద్దది, దీలో ది పెద్దది, టీ పెద్దది, ఇన్సెట్లో ఐ పెద్దది. సో ఈ రకంగా మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఎవ్రీ వర్డ్కి కూడా స్టార్టింగ్ బిగ్ లెటర్ అనేది అప్లై అయిందండి. దీన్నే మనకి క్యాపిటలైజ్ ఈచ్ వర్డ్ అనే ఆప్షన్ తీసుకుంటాం అనమాట అండి. ఓకేనా. సో సెంటెన్స్ కేస్ అంటే స్టార్టింగ్ ఆఫ్ ది బిగ్ లెటర్, లోయర్ కేస్ అంటే ఆల్ లెటర్స్ స్మాల్ లెటర్స్లో వస్తాయండి, అప్పర్ కేస్ అంటే సో టోటల్ టెక్స్ట్ అంతా కూడా మనకి అప్పర్ కేస్లో వస్తుందండి. క్యాపిటలైజ్ ఈచ్ వర్డ్ అంటే ఎవ్రీ వర్డ్కి బిగ్ లెటర్ అనేది అప్లై అవుతుందండి. సో అర్థమైంది కదండి. సో నెక్స్ట్ సూపర్ స్క్రిప్ట్, సబ్స్క్రిప్ట్. సో ఇప్పుడు నేను కీబోర్డ్లో కంట్రోల్కి ప్రెస్ చేసి డిలీట్ అనే ఆప్షన్ ద్వారా డేటా అనేది డిలీట్ చేశానండి. ఇప్పుడు చూడండి మనకి ఇక్కడ సూపర్ స్క్రిప్ట్, సబ్స్క్రిప్ట్ అనేవి ఉన్నాయండి. ఓకేనా. ఇవి ఎలా అప్లై చేస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నానండి. ఓకేనా. ఇప్పుడు చూడండి నాకు థర్డ్ అనే పదంలో ఈ ఆర్డీ అనేది నాకు పైకి రావాలండి. సో ఈ ఆర్డీ అనేది నాకు పైకి రావడం కోసం నేను తీసుకునే ఆప్షన్ సూపర్ స్క్రిప్ట్ అండి. ఇప్పుడు చూడండి మనకి లెటర్స్ అనేది పైకి వచ్చిందా లేదా. సో ఏంటంటే మనం ఏ టెక్స్ట్ని అయితే పైకి పెట్టాలనుకుంటున్నామో లేదా పైకి రావాలనుకుంటున్నామో ఆ టెక్స్ట్ని సెలెక్ట్ చేసి మీరు ఈ సూపర్ స్క్రిప్ట్ అనే ఆప్షన్ తీసుకోవడం ద్వారా ఆ అక్షరాలు అనేవి మనకి పైకి వస్తాయన్నమాట అండి. ఇన్ కేస్ మనం సూపర్ స్క్రిప్ట్ రిమూవ్ చేయాలనుకుంటే అగైన్ సేమ్ అదే ఆప్షన్ ప్రెస్ చేయాల్సి ఉంటుందండి. సో చూడండి వచ్చేస్తుందా లేదా. అగైన్ నేను మళ్ళీ ఇంకోటి ఇస్తున్నాను. ఫస్ట్లో ఈ ఎస్టీ అనేది మనకి పైకి రావాలండి. సో ఇప్పుడు నేను సూపర్ స్క్రిప్ట్ తీసుకున్నానండి. సో చూడండి పైకి వెళ్ళిందా లేదా టెక్స్ట్ అనేది. అగైన్ నేను ఆ సూపర్ స్క్రిప్ట్ అనేది రిమూవ్ చేసేయాలి, ఇంతకుముందు ఎలా ఉందో అలా వచ్చేయాలనుకుంటే కనుక అగైన్ సేమ్ ఆప్షన్ ప్రెస్. సో చూడండి రిమూవ్ అయిందా లేదా. సో మనకి ఏ టెక్స్ట్ అయితే పైకి పెట్టాలనుకుంటున్నామో ఆ టెక్స్ట్ని సెలెక్ట్ చేయడం, సూపర్ స్క్రిప్ట్ అనే ఆప్షన్ తీసుకోవడం. ఓకేనండి. లేదు అగైన్ రిమూవ్ చేసేయాలనుకుంటే కనుక సేమ్ అదే ఆప్షన్ని ప్రెస్ చేయాలండి. సో ఇప్పుడు చూడండి నాకు సబ్స్క్రిప్ట్ అంటే ఏదైతే డేటాని కిందకి పెట్టాలనుకుంటున్నామో ఆ డేటాని సెలెక్ట్ చేసి ఈ సబ్స్క్రిప్ట్ అనేది అప్లై చేస్తే ఆ టెక్స్ట్ అనేది కిందకు వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు H2O అని ఇచ్చానండి. సో ఇది ఒక ఫార్ములా అండి. H2Oలో నాకు ఈ 2 అనేది కిందకి రావాలండి. ఇప్పుడు నాకు ఈ సబ్స్క్రిప్ట్లో ఈ ఆప్షన్ తీసుకోవడం ద్వారా ఈ 2 అనేది కిందకు వచ్చిందండి. చూసారు కదా. అగైన్ మనకి ఇంతకుముందు ఎలా ఉందో అలానే వచ్చేసేయాలనుకుంటే కనుక సేమ్ ఆప్షన్ ప్రెస్ చేయండి. సో పైకి వచ్చేసిందా లేదా. సో ఈ రకంగా అన్నమాట. ఓకేనండి. ఇంకో ఫార్ములా చూద్దాం. O2లో ఇప్పుడు ఈ 2 అనేది కిందకి రావాలండి. సో నేను సబ్స్క్రిప్ట్ అనేది తీసుకుని సో చూడండి కిందకు వచ్చిందా లేదా. అగైన్ నాకు మళ్ళీ ఆ టెక్స్ట్ అనేది పైకి రావాలి. సేమ్ సబ్స్క్రిప్ట్నే మళ్ళీ మనం ప్రెస్ చేసినట్లయితే సేమ్ అది పైకి వస్తుందండి. ఓకేనా. సో ఏంటంటే ఏదైనా టెక్స్ట్ని మనం పైకి పెట్టాలి అంటే కనుక సబ్స్క్రిప్ట్ అనే ఆప్షన్ తీసుకోవాలండి. లేదు ఏదైనా టెక్స్ట్ని మనం డౌన్లో కిందకు పెట్టాలి అనుకుంటే కనుక సబ్స్క్రిప్ట్ తీసుకోవాల్సి ఉంటుందండి. ఓకేనా. సో ఈ కమాండ్స్ ఇవ్వడానికి అవే, రిమూవ్ చేయాలన్నా కూడా అవే ఆప్షన్స్ మనం ప్రెస్ చేయాల్సి ఉంటుందండి. ఓకేనండి. సో ఇప్పటివరకు మనం ఏం చూసామండి, హోమ్ ట్యాబ్లో ఫాంట్ గ్రూప్ మొత్తాన్ని చూసామండి. ఓకేనండి. సో అర్థమైంది కదండి. సో నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందామండి.